వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం నిన్ననే చూసాం, ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ పెట్టారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ముఖ్యంగా ఈ మన రెండు తెలుగు రాష్ట్రాలకు ఏం లేవు కేంద్ర బడ్జెట్లో, సున్నా గుండు సున్నా అంటూ కొందరు రాజకీయ పార్టీ నాయకులు పదే పదే చెప్తూ ఉన్నారు. నిజానికి ఈ బడ్జెట్లో మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకి ఏం మేలు జరిగింది, మన ఈ హైదరాబాద్ ప్రాంతానికి ఏమన్నా కొత్తగా వచ్చినాయా, అట్లాగే బడ్జెట్ సందర్భంగా తీసుకొచ్చినటువంటి ఒకటి చట్టం తీసుకొచ్చారు, ఐటీ యాక్ట్ సంబంధించి, మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. ఇట్లాంటి అన్ని వివరాలు మనతో పాటు మాట్లాడడానికి హెచ్సియు ప్రొఫెసర్ డాక్టర్ చిట్టెడ్డి కృష్ణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఏం సార్ బడ్జెట్ తెలంగాణకి ఏం లేదు, అసలు గుండు సున్నా సున్నా అంటున్నారు, ఏం రాలేదా? తెలంగాణకు రాలేదు, గుండు సున్నా అనటము అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన బడ్జెట్ పెట్టినప్పుడు అన్ని రాష్ట్రాలకు, అన్ని రకాల ప్రజలకు కూడా అవసరాలకు అనుగుణంగా చేసేటువంటి బడ్జెట్. ముఖ్యంగా మనం చూసుకుంటే బడ్జెట్లో చాలా స్పష్టంగా 3 రైలు కారిడార్లు, మనకు స్పీడ్ రైలు కారిడార్స్ ఏవైతున్నాయో, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ పూణే, హైదరాబాద్ చెన్నై 3 కారిడార్లను చాలా స్పష్టంగా మనకు ప్రకటించడం కూడా మనం చూసాం. కాబట్టి ఇట్లా తెలంగాణకు చెప్పుకుంటా పోతే చాలా రకాలుగా మనకి ఇక్కడ కూడా డేటా సెంటర్లు పెట్టడానికి ఆస్కారం ఉంది. బయోఫార్మాకు సంబంధించి మనకు ఇక్కడ ఫార్మాసిటీ పెడతామని చెప్తున్నటువంటి మనము ఫార్మాకు సంబంధించి కూడా అత్యంత రిఫార్మ్స్ను తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి ఫార్మాకు సంబంధించి కూడా అత్యంత మేలు జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఐటీ సర్వీస్ సెక్టార్లో కూడా ఏదైతే మనం ఈ డేటా క్లౌడ్ సెంటర్స్ అంటున్నామో, హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా ఉన్నటువంటి సందర్భంలో చాలా రకాల ప్రైవేటు ఐటీ రంగ సంస్థలు తెలంగాణకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి రావడానికి ఆస్కారం అనేటువంటిది పెద్ద ఎత్తున ఉంటుంది. అదేవిధంగా టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా మనము నగరాల అభివృద్ధి కోసం కూడా ఈ బడ్జెట్లో ప్రధానంగా దాదాపు 150కి పైగా నగరాలలో పెట్టడం జరిగింది. దాంట్లో ఖచ్చితంగా మనకు డీటెయిల్గా బడ్జెట్ డాక్యుమెంట్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన వివరాలు కూడా వస్తాయి. కాబట్టి దీంట్లో స్పెసిఫిక్గా తెలంగాణకు వచ్చేటివి బడ్జెట్లో మనకు కనిపించనివి అనేక అంశాలు కూడా ఉంటాయి. ఏంటంటే ఇవాళ దేశాన్ని మొత్తానికి ఏదైతే ఒక ప్రగతిశీలక బడ్జెట్ను లేదా ఒక రిఫార్మ్ బడ్జెట్ను తీసుకొని వచ్చి దేశంలో వస్తున్న కొత్త సాంకేతిక మార్పులను అందిపుచ్చుకునే విధంగా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ వ్యవసాయ రంగంలో కొత్తగా మనకు ఒక యాప్ను తీసుకురావడం జరుగుతుంది. విస్తార యాప్ అని చెప్పేసి, భారత్ విస్తార అయినటువంటి ఒక మల్టీ డైమెన్షనల్ యాప్. అంటే దాంట్లో ఏం జరగబోతుంది, వ్యవసాయ రంగంలో రైతులు ఏ రకమైన పంటలను వేయాలి, ఏ రకమైన విత్తనాలను వాడాలి, ఆ పంటలకు చీడపురుగు తగిలినప్పుడు ఏ రకమైనటువంటి క్రిమిసంహారక మందులు వాడాలి, తదితర అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను కూడా అలాంటి ఈ యొక్క కొత్త సాఫ్ట్వేర్ టెక్నాలజీ ద్వారా రైతులకు నేరుగా ప్రాంతీయ భాషల్లో అందించే కార్యక్రమం జరిగింది. ఇది తెలంగాణ రైతులకు కూడా ఉపయోగపడుతుంది, దేశంలో ఉన్న రైతాంగాన్ని అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇవాళ బడ్జెట్ అనగానే ఎలా చూస్తున్నారంటే, మనది ఏదో T20 మ్యాచ్ లాగా ప్రతి బాల్ 6 or 4 పోతే ఆనందపడతాము, ప్రతి బాల్ అట్లా పరుగుల వేటలాగా ఉండాలి, ఒక ఎగ్జైట్మెంట్ లాగా ఉండాలంటే కుదరదు. ఎందుకంటే ఒక దేశంలో మౌలిక సదుపాయాల కోసం మనకి బడ్జెట్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని 2014లో మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఉండే, కేవలం 2% ఉన్నది. ఇవాళ ఎంత తీసుకొచ్చారు, దాదాపు 2 లక్షల కోట్ల ఉన్న క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇవాళ 12.2 లక్షల కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి తీసుకొని రావడం జరిగింది. అంటే ఏంటి, కొత్త ఆస్తులను క్రియేట్ చేయడానికి, దేశం స్వశక్తితో నిలబడటానికి చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధంగా ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చేవి కాకుండా మనకు అవతల కూడా ఇవాళ 3 కారిడార్లు కావచ్చు, రైతాంగానికి సంబంధించినది కావచ్చు, ఐటీ రంగానికి సంబంధించినది కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. సరే, ఇంకొకటి ప్రధానంగా చర్చ జరుగుతుంది ఏంటంటే, ఒక చట్టం ఉండే మనకు, మన పన్నుల చెల్లింపుకి సంబంధించి, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చట్టం ఉండే, దాన్ని కొత్తగా ఈసారి తీసుకురాబోతున్నారని చెప్తా ఉన్నారు. మళ్ళీ ఈ కొత్త చట్టం చేయడం వల్ల సామాన్యులకు ఎట్లాంటి లాభం ఉంది, అట్లాగే ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఏమైనా లాభాలు ఉన్నాయా, ప్రయోజనాలు ఉన్నాయా? మనకందరికీ తెలిసిందే, గత సంవత్సరమే దాదాపు ఎవరు ఊహించనంతగా, అంటే 5 లక్షల వరకే ఇన్కమ్ ట్యాక్స్ లోబడి ఉండేటువంటి దాన్ని దాదాపు 12 లక్షలు చేయడము, స్టాండర్డ్ ఎక్షన్ మరొక 75,000, అంటే 12,75,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ గత సంవత్సరము ఎవరు కోరుకోకుండానే, ఎవరు అడగకుండానే భారీగా పెంచినటువంటి గత సంవత్సరమే జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేశారంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఈ కోడ్ బిల్ ఏదైతే ఉందో
దాన్ని ఆమోదించడం జరిగింది. దాని ద్వారా మనందరికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునే విధానం చాలా ఈజీగా, ఫ్రెండ్లీగా, అంటే ఎవరో సీఏను హైర్ చేసుకొని లేకుంటే ఒక ప్రొఫెషనల్ని హైర్ చేసుకొని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయకుండా సరళంగా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకునే వెసులుబాటు ఒకటి కనిపించింది. అదేవిధంగా గతంలో మనం ఏదో కారణాల చేత మనము ఇన్కమ్ను చూపించలేకపోయినా లేకుంటే సరిగ్గా ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోయినా డిసెంబర్ వరకే పరిమితి ఉండేది. దాని వల్ల మార్చ్ 31 వరకు కూడా వెసులుబాటు ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఫైల్ చేసిన తర్వాత కూడా దాంట్లో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. దానితో పాటుగా మనకు ఎవరైతే విదేశాలలో ఉన్నటువంటి వారు ఏదైనా ఆస్తులను 20 లక్షల వరకు మర్చిపోయి కానీ లేదా ఏదైనా కారణాల చేత వారు ప్రకటించకపోయినా ఇన్కమ్ ట్యాక్స్లో డిక్లరేషన్ చేయకపోయినా ఈరోజు వారికి ఎలాంటి అపరాధ రుసుము లేకుండా వాటిని డిక్లేర్ చేసుకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇట్లా చెప్పుకుంటా పోతే మనకు భారత ఇన్కమ్ ట్యాక్స్లో చాలా రకాల సరళీకరణ మార్పులను తీసుకువచ్చి చాలా డిజిటల్ ప్రక్రియల ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా, ఎవరికి డబుల్ ట్యాక్సేషన్ లేకుండా, పన్ను చెల్లింపులు అపరాధ రుసుము లేకుండా పన్నుల్లో సమూలమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ ఈ బడ్జెట్లో భారత ప్రభుత్వానికి దక్కుతుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సార్, తాజాగా ట్రేడ్ డీల్ సంబంధించి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ సంబంధించి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి మన రూపాయి విలువ కూడా కొంత పెరిగిందని చెప్తా ఉన్నారు. ఏంటి సార్ దీనివల్ల ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? ఇది శుభ పరిణామంగా చూడొచ్చా? ఖచ్చితంగా అండి. ఇది భారత్కు ఈ మధ్యనే గత కొన్ని రోజుల క్రితమే యూరోపియన్ యూనియన్తో వాణిజ్య ఒప్పంద ట్రేడ్ జరగటం, దాని తదనుగుణంగానే ట్రంప్ గారు కూడా చాలా కాలంగా భారత్తో మైత్రి కోసం అరులు చాస్తూనే సుంకాల పేరుతో భారీ మోతలు విధిస్తూ చేయడం మనం గమనించాం. ఇవాళ ట్రంప్ గారు మరొకసారి మోదీ గారితో మాట్లాడే ప్రయత్నం చేయడం, మోదీ గారు కూడా వారి యొక్క మౌఖిక సంభాషణకు అంగీకరించి వారితో చర్చలు జరిపిన తర్వాత భారత్ పైన ఉన్నటువంటి సుంకాలు 50% ఉన్నటువంటి సుంకాలను కేవలం 18% వరకు తీసుకురావడం, అంటే దాదాపు 32% భారత్ వస్తువులపైనటువంటి సుంకాలను తగ్గించడం, ఇది ఒక చారిత్రక వాణిజ్య ఒప్పందంగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా భారత్ నుంచి అనేక రోజులుగా పౌరులు కానీ కోరుకున్నటువంటిది కూడా ఇక్కడ H1B1 వీసాలలో కూడా కొంత సరళీకరణ రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన గతంలో రష్యాతో చాలా అత్యంత సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకున్నటువంటి నేపథ్యంలో అమెరికా కొంత దూదుగుడుగా మన పైన టారిఫ్లు కావచ్చు, వీటిపైన ఒత్తిడులు కావచ్చు తీసుకురావడం జరిగింది. కాబట్టి వాటన్నిటిని కూడా కొంత మార్పులు చేర్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. మనకు మోదీ గారు అందుకనే చాలా స్పష్టంగా చెప్పారు, భారత్ ఈ రోజు వరకు వారు అగ్రి అయినది అనే విషయంలో ట్వీట్లో చూస్తే కేవలం సుంకాలను 50 నుంచి 18% తగ్గించిన అంశాన్ని మాత్రమే మోదీ గారు ప్రస్తావించారు. ట్రంప్ గారు చూసుకుంటే మనం రష్యా నుంచి మొత్తం ఆయిల్ని, క్రూడ్ ఆయిల్ని కొనుగోలు చేయట్లేదని, మనం అన్ని 0% సుంకాలకు తీసుకొచ్చామని, అమెరికా నుంచి మనం దిగుమతులు చేసుకోవడానికి సుంకాలను 0 చేసినట్టుగాను ఇట్లా అనేక రకాల ప్రకటనలు ట్విట్టర్లో మనకు కనబడతామని. కాకపోతే మనందరికీ తెలుసు ట్రంప్ గారు ఏదైతే ఒక స్టెబిలిటీ లేకుండా వారి ప్రకటనలు ఏ విధంగా ఉంటాయి. మనము ఇండియా పాకిస్తాన్ వార్లో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయాల్లో కూడా నేనే ఆపానని ఒకసారి చెప్పడం, తర్వాత లేదు నేను దాంట్లో నా పాత్ర లేదని చెప్పడం మరొకసారి, ఇలాంటి ఘటనలు అన్నీ చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పెద్దగా ట్రంప్ గారి ట్విట్ కన్నా మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఏ రకంగానైతే దేశంతో పాటు ప్రపంచ దేశాల మధ్య ఒక నాయకుడిగా ఒక మెచ్యూర్ లీడర్గా గుర్తింపు పొందుతున్నాడో వారి ప్రకటన చూడాలి. మొత్తానికి భారతదేశానికి ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా అన్ని రకాల ఎగుమతుల విషయంలో, ముఖ్యంగా రైతులకు సంబంధించిన బాస్మతి బియ్యంలో కూడా గతంలో అక్కడ అమెరికా పౌరులు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి చూసాం. ఇవాళ భారీగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇక మీరు రూపాయి కూడా కొంత బలిష్టం అవ్వడానికి కారణం కూడా భారత్ ఇవాళ అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితిని క్రమక్రమంగా తగ్గిస్తూ అన్ని దేశాలతో బయలెటర్లు ఒకేసారి అన్ని దేశాలతో కాకుండా ఒక్కొక్క దేశంతో మన దేశానికి ఏ రకంగా లబ్ధి చేకూరుతుందో, ఇటు రష్యాతో కావచ్చు, ఇవాళ నిన్నగాక జరిగిన యూరోపియన్ యూనియన్ కావచ్చు, ఇవాళ అమెరికాతో కావచ్చు, ఇలా అన్ని ఒప్పందాలు చేసుకుంటూ భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి వాటిని మరింత బలోపేతం చేయడానికి, భారత్ ఆశిస్తున్న వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకి బడ్జెట్లో కూడా పెద్ద ఎత్తున ఏం చేశారంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇక్కడ డేటా క్లౌడ్ సెంటర్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు భారీగా కల్పించడం విషయంలో కావచ్చు, ఆయుర్వేదం విషయంలో కూడా పెద్ద ఎత్తున
వైద్య రంగానికి కూడా మెడికల్ టూరిజం లాంటి వాటితో కూడా పెద్ద ఎత్తున తీసుకురావడం కావచ్చు. వీటన్నిటి ప్రయోజనాలు పొందడానికి ఇవాళ ఈ దేశాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య సంబంధాలు చాలా ఎక్కువగా మెరుగ్గా ఉపయోగపడుతున్నటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. మొత్తానికి భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఒక చారిత్రకమైనది. భారత్ దౌత్యనీతికి మరొకసారి ఇది అద్దం పట్టే విధంగా కనబడతాం. ఇప్పుడు పదే పదే మనం ఎప్పుడైతే భారత్ రష్యాతో మైత్రి కొనసాగిస్తున్న తరుణంలో పదే పదే ట్రంప్ బెదిరించిన సందర్భాలు చూసాం కదా. మరి ఇప్పుడు ఉన్న ఫలంగా ఈ టారిఫ్లు 18% తీసుకురావడం వెనుక ఇక్కడ ఏం జరిగి ఉండొచ్చు? ఏం లేదు, ఇప్పుడు మనకు యూరోపియన్ యూనియన్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది మదర్ ఆఫ్ మెగా డీల్స్. మేము పెద్ద ఎత్తున భారత్తో చేసుకుంటున్నాము. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ లాగా మాకు భారత్తో ప్రయోజనం చేకూర్చాలి, ఇది ఒక విశ్వగురు లాంటి దేశం అని చెప్పడం జరిగింది. అదే కాకుండా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ కూడా చాలా తన యొక్క పౌరసత్వం ఎన్ఆర్ఐగా నేను భారత మూలాల సంతతి చెందినటువంటి ఇండియన్ ఆరిజిన్ వ్యక్తిని అనేటువంటి వ్యక్తిని చూపించి భారత్ ఔన్నత్యాన్ని భారతీయ పౌరసత్వం ఏదో కోశాన ఉందని చెప్పేటువంటి ఏదైతుందో ఇవన్నీ కూడా అమెరికాని కదిలించాయని చెప్పుకోవచ్చు. అమెరికా ఇంత పెద్ద యూరోపియన్ యూనియన్ లాంటి పెద్ద దేశము అంత పెద్ద వాణిజ్య మైత్రిని ఏర్పరచుకున్న తర్వాత మిగతా దేశాలు కూడా మిడిల్ ఈస్ట్ ఆల్రెడీ భారత్తో సత్సంబాలకు ఊళ్ళవుతున్నటువంటి పరిస్థితి. ఫ్రాన్స్ కూడా మనతో మైత్రిని కోరుకుంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ఎత్తుగడ ఏదైతే ఉందో ట్రంప్ గారు కూడా ఏం చేశారంటే ఇంకా ఆలస్యం చేస్తే భారత్ యొక్క వాణిజ్యం మనకు చేజారిపోతుందనే ఉద్దేశంతోనే ఇవాళ సుంకాలన్నింటినీ కూడా మేము గణనీయంగా తగ్గిస్తున్నాం. భారత్తో మైత్రిని కోరుకుంటున్నాం అనేటువంటి సంకేతాన్ని తీసుకొచ్చింది భారత్. అందుకని అంతే నిలకడగా ట్రంప్ గారు తను కొంత ఎగ్జైట్ అయ్యి భారత్తో సంబంధానికి సంబంధించిన విషయాలు చెప్పినప్పుడు కూడా నాకు తెలిసి భారత్ రష్యాతో వాణిజ్య సంబంధాలను వదులుకోదు. కొంత తగ్గించవచ్చు కానీ పూర్తిగా, ఎందుకంటే మనకు క్రూడ్ ఆయిల్తో పాటుగా రక్షణ ఒప్పందాలు అనేకం ఉన్నాయి. మనకు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో కూడా మనకు చాలా వెన్నుదనగా నిలిచిందంటే S-400 ఒక సుదర్శన చక్రం లాగా పనిచేసిన S-400 ఏదైతే ఉందో. కాబట్టి ఖచ్చితంగా భారత్ రష్యాతోనూ కూడా మన మైత్రిని కొనసాగిస్తుంది. గతంలో కూడా ఉక్రెయిన్ రష్యాను రెండు యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా సందర్శించి మైత్రికి ప్రయత్నం చేసిన ఏకైక దేశం భారత్. కాబట్టి భారత్ దౌత్యనీతికి పెట్టింది పేరు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో భారతదేశ ఖ్యాతిని నలుమూలలకు పెంచినటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కృషి చాలా స్పష్టంగా ఫలితాలు ఈరోజు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత నెలకొంటే మనకు మాత్రం వ్యాపార వాణిజ్యంలో ఒక స్థిరమైన నిశ్చితమైనటువంటి వాణిజ్య ఒప్పందాల పేరుతో భారత్ ఆశిస్తున్న వికసిత్ భారత్ 2047కి బలమైన పునాదిని ఈరోజు మనం వేసుకున్నట్టుగా భావించవచ్చు. సో అయితే మనకు ప్రధానంగా చూస్తే ఇప్పుడు రూపాయి ఏదైతే ఉందో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ అనేది ఇంకొంత బలపడే అవకాశం ఉంది, ఇంకొంత ఎక్కువ ఇది 100 వరకు పోతుందని కొంతమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? ఇవాళ రూపాయి డాలర్ మారకం విలువ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ డాలరు గణనీయంగా మనకు రూపాయితో మారకంతో పోల్చిన పడిపోయినప్పటికీ కూడా మొన్నటి వరకు సుంకాలు అధికంగా ఉన్నాయి. సుంకాలు అధికంగా ఉండడంతో మన వస్తువులు ఇంకా కాస్ట్లీ అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువగా కాస్ట్లీ ఉండేవి. ఎప్పుడైతే మన రూపాయి విలువ అంటే అమెరికాలో $1 ఇస్తే ఇక్కడ మనం 85 రూపాయలు ఇచ్చేది. ఈ సుంకాలు పెరగడంతో కరెన్సీ మరింత భారం, మన వస్తు సేవలు అంతర్జాతీయ మార్కెట్లో మరింత పిరమవుతాయి. కాబట్టి ఆ కష్టాన్ని తగ్గించుకోవడం కోసం ఒక రకంగా మన రూపాయి మారకం విలువ ఎప్పుడైతే డిప్రిసియేషన్ అయ్యిందో అది 90-92 రూపాయల వరకు ఎక్కడైతే పోయిందో దానివల్ల ఏమవుతుందంటే మన ఎగుమతులు పెరిగాయి. మనందరికీ తెలిసిందే భారత్కి అమెరికా ఎక్కువ ఎగుమతులు చేస్తుంది. మీరు ఇంటర్నేషనల్ ట్రేడ్లో కనుక చూస్తే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ విషయంలో చూస్తే అమెరికాకు ఎక్స్పోర్ట్సే ఎక్కువగా ఉన్నాయి, భారత్ ఎక్కువగా చేస్తుంది. అమెరికా మన నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది, మనతో ట్రేడ్ సర్ప్లస్ ఉంది. మరి కొంతమందికి అనుమానం రావచ్చు, మరి ఎందుకు డాలర్ వీక్ ఉంది? నువ్వు అన్నట్టు అమెరికాకి మనమే ఎక్కువ వస్తువులను అమ్మితే వాళ్ళే మన దగ్గర ఎక్కువ కొనుక్కుంటుంటే మరి మన డాలర్ ఎందుకు తక్కువ ఉంది అన్నప్పుడు పెట్రో డాలర్ అనేటువంటిది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా చేసుకున్న ఒక స్ట్రాటజిక్ ఒప్పందము. మన గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలలో అప్పుడు అన్ని దేశాలకు ఆ గల్ఫ్ కంట్రీస్కి ఏం చెప్పారంటే ఆయిల్ రిచ్ కంట్రీస్కి, బాబు మీరు ఆయిల్ అమ్మండి, ఆయిల్ అమ్మి డాలర్ల రూపంలో మాత్రమే కరెన్సీని తీసుకోమని చెప్పేసి అమెరికా చేస్తుంది. అప్పుడు గల్ఫ్ కంట్రీస్ మరి మాకేం లాభం అంటే మీరు కేవలం ఆయిల్ని ఉత్పత్తి చేస్తారు కాబట్టి మీ దేశానికి కావాల్సిన అన్ని రకాల వస్తు సేవల్ని మీకు మా దేశం నుంచి ఎగుమతి చేస్తాము, అన్ని రకాల సకల సౌకర్యాలు మీకు కల్పిస్తాము, దానితో పాటు మీరు సంపాదించుకున్న డబ్బుతో
మా దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మీకు ఆహ్వానం పలుకుతామనేటువంటి ఒక కపటమైనటువంటి ఒక అగ్రిమెంట్ను చేసుకొని ప్రపంచ దేశాలతో డాలర్ డామినెన్స్ పెరగడానికి కృషి చేసుకున్నారు. కాబట్టి మనందరికీ తెలిసిందే భారత్ ఇవాళ చాలా వృద్ధి రేటు గణనీయంగా ఉంది. 6 నుంచి 7% కనిష్టంగా. మనం భారతీయ ఆర్థిక శాస్త్రవేత్తలు చెప్తున్న లెక్కలు కాదు, IMF, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థలు చెప్తున్న లెక్కల ప్రకారమే ప్రపంచంలో ఏ దేశం కూడా సాధించలేని వృద్ధి రేటును భారత్ కొనసాగిస్తుందని మనం చెప్పడం చూసాము. దానితో పాటుగా ఇవాళ అమెరికా చేసినటువంటి దానితో పాటు ఇన్ఫ్లేషన్ కూడా, ద్రవ్యోల్బణం కూడా కనిష్ట స్థాయిలో ఉండడాన్ని గమనించాలి. అంటే భారత ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయి. ఒక దేశంతో ఇవాళ బయోలెటరల్ ట్రేడ్ చేసుకుంటున్న తరుణంలో డాలర్తో చేసేటువంటి అగ్రిమెంట్స్, ఒప్పందాలు పెద్దగా మనం దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదనైతే నేను భావిస్తున్నాను. సో మొత్తానికి ఇది మనకు సంబంధించి మన బడ్జెట్లో ప్రపంచం మొత్తం అస్థిరత్వం ఉంటే మనకు కేంద్ర బడ్జెట్ కొంత వృద్ధి రేటు నమోదు చేసే విధంగా బడ్జెట్ ఉంది. బడ్జెట్లో మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటికి మొత్తం 7 హై స్పీడ్ రైల్ క్యారిడర్స్ ఉంటే అందులో 3 హై స్పీడ్ హైదరాబాద్ నుంచే, హైదరాబాద్ టు బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, టు పూణే, ముంబై కావచ్చు, ఇవన్నీ మనకు బడ్జెట్లో వచ్చాయి. అట్లాగే టెక్నాలజీ పరంగా, ఐటీ పరంగా, అట్లాగే రైతులకు ఇట్లాంటి అన్ని అంశాలు బడ్జెట్లో సానుకూల అంశాలు ఉన్నాయి. తెలంగాణకి ఏం రాలేదనడంలో అసలు వాస్తవం లేదనే విషయాన్ని డాక్టర్ కృష్ణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటు US ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో, ట్రేడ్ డీల్ సందర్భంగా రూపాయి విలువ మరింత బలోపేతం కావడంతో పాటు అమెరికా కొంత దిగొచ్చిన పరిస్థితి, భారత్ వ్యూహానికి అమెరికా కొంత దిగొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అనే విషయాన్ని మనతో పాటు చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.